పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ఉదయకాల శుభోదయం. ఈరోజు మనమందరం మక్కబీయులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోని మత్తతీయ పవిత్ర యుద్ధం మరియు తను ధైర్యంతో ధర్మం కోసం పోరాడే విధానం గురించి ధ్యానించుకుందాం. ధర్మం అనేది మనిషి జీవనానికి మార్గచూపరి. అది సత్యం, న్యాయం, ప్రేమ, కరుణల ఆధారంగా నిలుస్తుంది. ధర్మం కోసం నిలబడటం అంటే కష్టాలు, ప్రమాదాలు, హింసలు ఎదురైనా జీవితంలో వెనుకడుగు వేయకపోవటం. ధర్మపరుడికి ధైర్యం ఒక సహజ స్వభావం. ఎందుకంటే అతడు స్వార్థం కోసం కాదు, సమాజం మంచి కోసం కృషి చేస్తాడు. నిజాయితీతో, నిలకడతో, నిస్వార్థంతో ధర్మం కోసం పోరాడే ధైర్యం మనలో ఉంటే మనం సమాజంలో వెలుగును పంచే దీపస్తంభాలుగా నిలుస్తాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మక్కబీయుల గ్రంథంలో మనం ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్చుకుంటాము. అదే ధర్మం కోసం నిలబడే ధైర్యం ఎంత విలువైనదో. ఆ కాలంలో యూదా ప్రజలు కష్టాలను ఎలా ఎదుర్కొని దేవుని ఆజ్ఞలకు బద్దులై విగ్రహారాధనకు లోబడక ధైర్యంతో ప్రభువుకు సాక్షిగా నిలబడిన విధానం మనందరికీ ఆదర్శం. కొంతమంది ధర్మపరులు, ఎలియాజరు వృద్ధుడు, 7 మంది సోదరులు వారి తల్లి ప్రాణాలు పోయిన సత్యాన్ని వదలలేదు. ఈరోజు మనం సత్యానికి, ధర్మానికి, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అయిన మత్తతియాసు మరియు అతని కుమారుల గురించి తెలుసుకుందాం. ధర్మం కోసం మొదటి చిరునామా మత్తతియాసు మరియు అతని కుమారులు. ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం మొదట మక్కబీయుల గ్రంథం నుండి ఒక గొప్ప ధర్మ ధైర్యగాథను పరిశీలించుకోబోతున్నాం. ఇది మత్తతీయ అనే యాజకుడు మరియు అతని కుమారుల ధైర్యం, అంకితభావం గురించి. మరియు ఈ కథ మనకు దేవుని కోసం నిలబడే ధైర్యాన్ని నేర్పుతుంది. అసలు మత్తతీయ ఎవరు? మత్తతీయ ఒక యాజకుడు. యెరూషలేము నుండి మోదీన్ అనే ఊరికి వలస వెళ్ళాడు. అప్పట్లో యూదా దేశం గ్రీకు రాజు అంటియోకస్ చాప కింద ఉన్నది. అతడు యూదుల మతాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని విస్మరించి బలిపూజలు చేయమని ప్రజలను బలవంతంగా ఒప్పించేవాడు. అప్పుడు మత్తతీయ ధైర్యంగా నిలబడ్డాడు. రాజు ప్రతినిధులు మత్తతీయను పిలిచి, నీవు ముందు వచ్చి బలిపూజ చేయి, ప్రజలు నిన్ను అనుసరిస్తారు అన్నారు. కానీ మత్తతీయ ధైర్యంగా చెప్పాడు, నేను నా పితరుల ధర్మాన్ని విడిచిపెట్టను. దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయను. కానీ ఒక యూదుడు రాజు ఆజ్ఞను పాటిస్తూ బలిపూజ చేయటానికి ముందుకు వచ్చాడు. మత్తతీయ అతన్ని, ఆ తరువాత రాజు ప్రతినిధిని కూడా చంపి దేవుని ధర్మాన్ని కాపాడి యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. మత్తతీయ తన కుమారులతో కలిసి పర్వతాలకు పారిపోయాడు. అక్కడి నుండి ఆయన ప్రజలను ధర్మం కోసం, దేవుని నామం కోసం యుద్ధం చేద్దాం రండి అని పిలుపునిచ్చాడు. ఇది ఒక చిన్న గుంపు అయినా వారి విశ్వాసం గొప్పది కాబట్టి యుద్ధం గెలిచారు. మత్తతీయ మరణించిన తరువాత ఆయన కుమారుడు యూదా మక్కబీ నాయకత్వం తీసుకున్నాడు. యూదా గొప్ప యూదుడు, దేవుని భక్తుడు. అతడు అనేక యుద్ధాలలో గెలిచి దేవాలయాన్ని శుద్ధి చేసి దేవుని ఆరాధనను పునరుద్ధరించాడు. మనకు ఈ కథ చెప్పే సందేశం ఏమిటంటే, మొదటిది, విశ్వాసం మరియు ధర్మం కోసం ధైర్యంతో నిలబడాలి. దేవుని ధర్మాన్ని కాపాడటానికి మత్తతీయ తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. కనుక ఇప్పుడు మన ప్రస్తుత సమాజంలో ఎన్నో మతపరమైన చర్యలు మన విశ్వాస పరీక్షకు సవాళ్లుగా నిలుస్తున్నాయి. మత్తతీయ వంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు
మనం ధైర్యంగా దేవుని కోసం నిలబడతామా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. రెండవది, పాపానికి రాజీ పడకూడదు. రాజు ఆజ్ఞలు ఉన్న మత్తతీయ దేవుని ఆజ్ఞలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. అలాగే మనం కూడా మన దైనందిన జీవితంలో దేవుని ఆజ్ఞలకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మూడవది, పిల్లలకు విశ్వాసాన్ని బోధించాలి. మత్తతీయ తన కుమారులకు ధైర్యాన్ని, భక్తిని బోధించి వారిని కూడా అదే మార్గంలో నడిపించాడు. అదేవిధంగా మన పరిచర్య నందు మనకు అప్పగింపబడిన చిన్నారులందరినీ సత్యోపదేశం మరియు సూక్తుల ద్వారా దేవుని మార్గంలో నడిపించటానికి ప్రయత్నించుదాం. నాలుగవది, దేవుడు ధైర్యవంతులను ఆశీర్వదిస్తాడు. యూదా మక్కబి దేవుని కోసం యుద్ధం చేసి విజయాన్ని పొందాడు. అదేవిధంగా మనం కూడా దేవుని కోసం సాక్షిగా నిలబడినప్పుడు విజయం మనల్ని వరిస్తుంది. కావున ప్రియమైన సోదరులారా, మనం విన్న సందేశాలను మననం చేసుకుంటూ ఈ చిన్ని ముగింపు ప్రార్థన ద్వారా ఆ ప్రభువును అందరం కలిసి ప్రార్థించుకుందాం. ప్రభువా, మత్తతీయ వంటి ధైర్యాన్ని మాకు ఇవ్వు. నీ ధర్మాన్ని కాపాడే శక్తిని, నీ నామం కోసం నిలబడే విశ్వాసాన్ని మాకు ప్రసాదించు. మా సంస్థను, మా కుటుంబాలను, సువార్త పరిచర్యను కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ మార్గంలో నడిపించు అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.